ఆంధ్రప్రదేశ్లో ఒక స్తంభం ఉంది. అది నేలను తాకదు, కానీ 500 సంవత్సరాలుగా నిలబడి ఉంది. ఇది లేపాక్షి వీరభద్ర దేవాలయం. ఇక్కడ 70 స్తంభాలున్నాయి, కాని వాటిలో ఒక్కటి భూమిని తాకడం లేదు. దాని కింద నుంచి గుడ్డ వెళుతుంది, పేపర్ కూడా వెళుతుంది, కానీ స్తంభం కూలిపోదు. కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. ఈ స్తంభం సీలింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది, గ్రౌండ్ కాంటాక్ట్ లేకుండా. 1530లో విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ దేవాలయం నిర్మించారు. ఒక్క గ్రనైట్ రాయి నుంచి చెక్కిన ఈ నిర్మాణం ఇప్పటికీ స్థిరంగా ఉంది. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యం తెలుసుకోవాలని స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు, కానీ పూర్తిగా కదిలించలేకపోయాడు. ఇది నిజంగా ఫ్లోటింగ్ పిల్లరా, లేక ఒక క్లెవర్ ఇంజనీరింగ్ ట్రిక్కా? కొంతమంది లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, మరికొందరు హిడెన్ సపోర్ట్ అంటారు. కానీ 495 సంవత్సరాలు గడిచాయి. బ్రిటిష్ ఇంజనీర్స్ ఫెయిల్ అయ్యారు, మోడర్న్ సైన్స్ ఫెయిల్ అయింది, కానీ మన పూర్వీకులు చేశారు. ఈ వీడియో నచ్చిందా? ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేపాక్షి వెళ్లారా మీరు? ఎస్ ఆర్ నో? సబ్స్క్రైబ్ చేయండి, ఖర్చు జీరో, కానీ మీరు తెలుసుకునే భూమి రహస్యాలు ప్రైస్లెస్.